ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథ ధ్యానము 146 అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారికి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములంటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి ప్రభువా నీకు వినలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు కలుగు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, దినమందు ప్రభువానైనా ఎవరు ఏ పనులలో నిమగ్నమై ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ పనులైతే చేపట్టబోతున్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏదో తండ్రి, విదేశీ ప్రయాణాలు చేయించున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయి ప్రభువా. అనారోగ్యాలు రోగులని ప్రభువా, రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరైతే రోగులై ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభువా. దేవా, వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నేను స్తోత్రాలు తండ్రి. తండ్రి, నూతనంగా ప్రభువా యవన బిడ్డలకు వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు తండ్రి. వారికి త్వరలో వివాహాలు జరగడానికి నీ కృపద ఇచ్చేయండి ప్రభువా. ఏదో తండ్రి, వివాహాలు చేయడానికి సిద్ధమైన వారికి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సోనైనా తండ్రినైనా వారి వివాహాల్లో ప్రభు నీ కృప తోడుగా ఉంచినైనా ఓ తండ్రి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నైనా అద్భుతకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను నీకు స్తోత్రములు తండ్రి. ఏదో ప్రభు దినమందు ప్రభు నైనా తండ్రి, మేము చేయుచున్న పనులన్నింటిలోనూ నేను నీ కృప మాకు తోడుగా ఉంచండి. మేము వెళ్ళుచున్న మార్గాలన్నింటిలో మీరు మా మార్గాలను సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను నీకు స్తోత్రాలు తండ్రి. మగల్లప్పుడు తోడు నీడగా ఉండి మీరు నడిపించి మహిమ పొందమని మా కొరకు రానే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.